హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు సాక్షి ఫ్యామిలీ. నేను హారిక. ఒకప్పుడు మన వాళ్ళు ఎలా బ్రతికారు, ఎంత హెల్తీగా బ్రతికారు, ఎంత హెల్తీ లైఫ్ స్టైల్ని లీడ్ చేశారు, అలా మనం ఉండాలంటే మనం ఏం చేయాలి, వాళ్ళు ఎలా బ్రతికారో వాళ్ళ ఆచారాలని మనం పాటించాలి, వాళ్ళ లైఫ్ స్టైల్ని మనం ఒక రోల్ మోడల్ లాగా తీసుకొని మనం జీవించాలన్నమాట. సో వాళ్ళు యూజ్ చేసిన ఆ వస్తువులు ఏంటి, అలాగే మనం యూజ్ చేస్తే మనకి ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి, అండ్ ఈ వస్తువులు ఎక్కడ ఉంటాయి, ఇవన్నీ కూడా తెలుసుకోవడానికి జూపిటర్ హ్యాండ్ క్రాఫ్ట్స్ దగ్గరికి వచ్చామండి. ఇక్కడ మనకి ఎలాంటి వస్తువులు ఉన్నాయి తెలుసుకుందాం. హాయ్ అండి. హలో అండి. సో ట్రెడిషనల్ కుక్వేర్లో ఇది ఒకటి మన ఎక్కువగాను ఇది వరకు యూజ్ చేసేవాళ్ళు అండి. రాచిప్పలు అంటారు, ఇంగ్లీష్లో సోప్ స్టోన్ అనమాట. ఈ సోప్ స్టోన్లో మనకి రకరకాలు వస్తాయి. ఈ పర్టికులర్ ప్రోడక్ట్ ఇది కర్డ్ సెట్టర్ అనమాట. ఉప్పు పెట్టుకోవచ్చు, లేదన్నా పెరుగు తోడు పెట్టుకోవచ్చు. ఇది ఏంటంటే మనకి హెల్త్ బెనిఫిట్ ఉంటుంది, బాగుంటుంది కూడా, రుచి కూడా బాగుంటుంది. ఓకే, ఇది ఎక్కడ తయారు చేస్తారండి? ఈ సోప్ స్టోన్ అన్నది మనకి కడప ఆ డిస్ట్రిక్ట్స్లో కొంత చేస్తారండి, కొంత మనకి తెలంగాణ, రాయలసీమ, తమిళనాడు బోర్డర్ స్టేట్స్లోనే ఎక్కువ చేస్తారండి. ఓకే, ఇది ఎంత ఉంటుందండి? ఇది మనకి ఎంఎల్ బట్టి వస్తుంది మేడం. సపోజ్ హాఫ్ లీటర్ అనుకోండి, 500 ml అంటే మనకి సుమారు 500 రూపాయలు ఉంటుంది. దీంట్లో పావు లీటర్ పడుతుంది. ఇది 900 ml మేడం. ఇది 9 రాసి ఉంది కాబట్టి ఇది అరౌండ్ 900 ml అనమాట. 900 ml. పెరుగు తోడు పెట్టుకోవడం వలన కేవలం రుచి కాదు, రుచి ఒకటి చాలా బాగుంటుంది. మామూలు మనం స్టీల్ గిన్నెలో పెట్టుకునే పెరుగు కన్నాను రాచిప్పలో పెరుగు తోడు పెట్టుకుంటే ఆ పెరుగు రుచి బాగుంటుంది. ప్లస్ ఈ సోప్ స్టోన్లో ఉన్న మినరల్స్ కూడా మనకి అబ్జర్వ్ అవుతాయండి. కాల్షియం, మాగ్నీషియం అన్నవి అవి మన బాడీలోకి అబ్జార్ప్షన్ ఉంటుంది. ఓకే, అండ్ మనకి న్యాచురల్గాను కూడాను ఆ కర్డ్ అనేది గట్టిగాను మనకి కేక్ లాగా తోడుకుంటుంది అనమాట. ఓకే, చాలా మంది కూడా ఎంత తోడు పెట్టినా కూడా గట్టిగా అవ్వట్లేదు అంటారు. ఇలాంటివి యూజ్ చేస్తే మనకి ఆ బెనిఫిట్ కూడా ఉంటుంది, హెల్త్ బెనిఫిట్తో పాటు. అండ్ ఇది ఎంత ఉంటుంది సార్? ఇది అరౌండ్ 800 రూపీస్ ఉంటుంది. 800 రూపీస్ ఉంటుంది. ఇప్పుడు సోప్ స్టోన్లోనే మనకి డిఫరెంట్ కుక్ వస్తాయండి. అవన్నీ మనకి సీజనింగ్ చేస్తారనమాట. సీజనింగ్ అంటేను వాటిని ఒక 7 రోజులు అందులోని గంజి నీళ్ళతోని దాన్ని క్లీన్ చేసి అందులో నూనె రాసి మళ్ళీ దానికి నిప్పులోని కాల్చి అలాగ ఒక 7 days సీజనింగ్ జరుగుతుంది. ఆ సీజనింగ్ జరిగిన తర్వాత మనం ఇట్ ఈస్ రెడీ టు యూజ్ అనమాట. మనం డైరెక్ట్గాను ఇంట్లోనే ఒకసారి క్లీన్ చేసుకొని మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇవన్నీ సోప్ స్టోన్ కుక్వేర్స్ అనమాట. ఓకే, సో మనం రాళ్ళతో చేసినవే కదా, ప్రైస్ ఎందుకు అంత హైలో ఉంటుంది అంటే అవన్నీ ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ గుంట పొంగనాలు చేయడానికండి సోప్ స్టోన్ ఇవి సీజన్డ్ అనమాట. సీజనింగ్ చేస్తారు. సీజనింగ్ అంటే ఒక 1 week ప్రాసెస్ ఉంటుంది. ఫస్ట్ ఆ సోప్ స్టోన్ని రాయి నుంచి చెక్కిన తర్వాత వాటిని గంజి నీళ్ళతో కడిగి దాన్ని నిప్పులోని కాసేపు పెట్టి దాన్ని మళ్ళీ ఒక ఆయిల్తోని సీజనింగ్ చేసి మళ్ళీ దాన్ని ఇచ్చేసి కూల్ చేసి మళ్ళీ అలాగ రిపీట్ చేస్తారు ప్రాసెస్ అనమాట. అప్పుడు ఏమవుతుందంటే ఆ స్టోన్లో ఉన్న పోర్స్ అన్నీ కూడా క్లోజ్ అవుతాయి అండ్ క్రాక్ వచ్చే ఛాన్స్ తక్కువ ఉంటుంది అనమాట. సో మనం ఎప్పుడైనా సీజనింగ్ అయిన వాటితోనే కుక్ చేయాలి. ఓకే, సో ఇది మనకి అది సేమా అండి? సేమేనండి. ఓకే, ఎంత ఉంటుందండి దీనికి ప్రైస్? ఇవంతా మనకి అంతే 700, 800 ఆ రేంజ్లోనే ఉంటాయండి.